ప్రభునందు ప్రియులారా బాగున్నారు కదా. సో నేడు మనం బాగుండాలని దేవుడు మరలా మనతో ప్రత్యేకించి దినం మాట్లాడబోతూ ఉన్నాడు. ఆ మాటలో ఉన్న సారాంశం మనం చదువుకుందాం. దేవునికి స్తోత్రం కలుగుగాక. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట చదువుకుందాం. చెవి యొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు అని అన్నాడు. వింటే బ్రతుకుతారు అని అంటే వినకపోతే చనిపోతారు అని దాని ఉద్దేశం. వింటే బ్రతుకుతారు, అది ఎవరైనా కానివ్వండి, అది ప్రభువు నమ్మినా మరి నమ్మకపోయినా ఎవరైనా సరే దేవుని మాటకు లోబడాలని ఆయన ఆశిస్తున్నాడు. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసం ఉంచువాడు రక్షించబడును. కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి శిలువలో నీ కొరకు 2000 సంవత్సరాల క్రితం వేలాడాడు. నీ శాపాన్ని ఆయన శిలువలో మోసుకున్నాడు. నీ పాప భారాన్ని ఆయనే భరించాడు. నీవు చేసిన పాపానికి శిక్ష ఆయన అనుభవించాడు. ఆయన రక్తం కలువరి శిలువలో దారలు దారలుగా చిందింది, కారింది. ఆ రక్త ప్రవాహంలో ఎవరైతే ఆయన్ని చూసి ప్రభువా అని మరి ప్రభువును ఒప్పుకుంటారో వాళ్ళ ప్రతి పాపం కడిగి వాళ్ళని పరిశుద్ధపరచడానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. అయితే బైబిల్ చెప్తుంది, యెషయా గ్రంథం 55:1, నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థం భుజించండి అని అంటా ఉన్నాడు. ఒకటి వినమంటున్నాడు, రెండోది ఆయన మాట ఆలకించమంటూ ఉన్నాడు. ఆయన మాట ఆలకిస్తే మనం ధైర్యంలో అన్నమాట. ఎందుకు ఈ దేశంలో ఎన్ని మర్డర్లు జరుగుతూ ఉన్నాయి, చర్చిలు కూలిపోతూ ఉన్నాయి, చర్చిల మీద ఏవేవో జెండాలు ఎగరేస్తూ ఉన్నారు, చర్చిలను కాల్చేస్తూ ఉన్నారు, పాస్టర్లను కొట్టేస్తూ ఉన్నారు, ప్రభు నమ్మినటువంటి ఆడబిడ్డలను ఊరేగిస్తూ రేప్ చేస్తూ ఉన్నారు. ఎందుకు ఇలా జరుగుతుంది? అలా చేసిన వాళ్ళకి ఏం కాదా? ఎందుకు కాదు, తప్పనిసరిగా అవుతుంది. సో ఎందుకు అవుతుంది అని మనం గమనించినట్లయితే ఆ మాట మనం క్లియర్గా చూడొచ్చు. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది. మత్తయి సువార్త 13వ అధ్యాయం 13 నుంచి 15 వచనాల వరకు చదువుకున్నాం. ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని హృదయంతో గ్రహించి మనస్సు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండానట్లు వారి హృదయము కొవ్వినది అని అంటాడు. సో స్వస్థత ఎవరి దగ్గర నుంచి తీసుకోవాలట? ఎవరు ఇస్తారట స్వస్థత? దేవుడు ఇస్తాడంట. ఎప్పుడు ఇస్తాడంట? మనం ఆయన చేసిన అద్భుతాలు కనులారా చూస్తున్నాం, ఆయన వాక్యాన్ని ఆయన మాటలను చెవులారా వింటున్నాం, అద్భుతాలను గురించి వింటున్నాం, కానీ హృదయంతో గ్రహించటం లేదు. ఏం చేయడం లేదు? హృదయంతో గ్రహించి దానికి లోబడ్డం లేదు, దాన్ని నమ్మడం లేదు. హృదయంతో గ్రహించి మనస్సు త్రిప్పుకొని, హృదయంతో గ్రహించి ఏం చేయాలి? మనస్సు తిప్పుకోవాలి, మనస్సు మార్చుకొని మరి ఆ మాటలకి విలువ ఇచ్చినట్లయితే బ్రతుకుతావు. ఏం చేస్తావు? బ్రతుకుతావు. ఆయన మాటలకు విలువ ఇస్తే బ్రతుకుతావు. ఆయన మాటలు వింటే బ్రతుకుతావు. ఆయన మాటలకు లోబడితే భూమి యొక్క మంచి పదార్థాలు నువ్వు భుజిస్తావు. అయితే ప్రియులారా గమనించండి, కానీ ఈ ప్రజలు కన్నులారా చూస్తూ ఉన్నారండి. మరి ఇండియా బార్డర్స్లో ఉన్నటువంటి సిక్కిము, మేఘాలయ, మణిపూర్ ఇలాంటివన్నీ చూస్తూ ఉన్నారు. అక్కడ క్రైస్తవుల మీద జరిగే దాడులు చూస్తూ ఉన్నారు. మరి అక్కడ రాజులు అంటే ముఖ్యమంత్రులు, మంత్రులు దేవుని చేత నియమించబడ్డారు. కానీ వాళ్ళు అవన్నీ జరుగుతూ ఉంటే చూస్తూ ఉన్నారు. అదేంటి ఇలా? దేవుడు అలా ఎందుకు ఊరుకున్నాడు అని అంటే, ప్రజలు పాపం చేసినప్పుడు, ప్రజలు దేవునికి ప్రీతికరంగా లేనప్పుడు, దేవునికి విధేయత చూపి ఈ లోకాన్ని, లోక ఆశలను అనుసరించక, ఈ లోకంలో ఉన్నటువంటి శరీరాశ, నేత్రాశ, జీవపడంబము వీటి మీద మమకారం పెంచుకొని వాటి కోసం అర్రులు చాచి జీవిస్తూ ఉంటారే, ఆ అర్రులు చాచి జీవించే జీవితాన్ని అసహించుకొని ఈ లోకాన్ని తృణప్రాయంగా చూసి ఏం చేయాలట? ఆయన్ని వెంబడించాలి. ప్రభు చెప్పిన మాట ప్రకారం మనం జరిగించాలంట. అందుకే వాక్యంలో సెలవిస్తున్నాడు. ఆయన అంటాడు, లూకాసు వార్త 6వ అధ్యాయం 6వ వచనం, నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు నన్ను పిలుస్తున్నారు? పిలిస్తే ఉపయోగం ఏంటి? అవునా?
సో సాధారణంగా అనేక మార్లు ఇశ్రాయేలు ప్రజలు పాపం చేసినప్పుడు దేవుడు వాళ్ళని బబులోను చెరలోకి పంపించాడు. అంటే బబులోను అధికారం క్రిందకు పంపి వాళ్ళని ఇబ్బంది పెట్టాడు. లేక సిరియన్ సైన్యాలు వాళ్ళ మీద దాడులు చేసినాయి. రకరకాలుగా వాళ్ళు బానిసలుగా కొనిపోబడి దుర్భరమైన జీవితం జీవించారు. మరలా వాళ్ళు ప్రభువా అని ప్రార్థన చేసి వాళ్ళు క్షమాపణ అడిగినప్పుడు దేవుడు ఆ ప్రదేశాన్ని నుంచి వారిని విడిపించి మరలా వారి దేశానికి తీసుకొచ్చాడు. ఇలా అనేక మార్లు మరి మనం ఈ లోకంలో ఉన్నటువంటి ఇచ్చలకు, ఈ శరీర ఆశలకు, వాంఛలకు లోబడిపోయి మనం దేవుణ్ణి దూరంగా ఉంచుతూ ఉన్నాం. అందువలన దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? క్రైస్తవుల మీద అన్యులకు అధికారాన్ని ఇస్తూ ఉన్నాడు. క్రైస్తవుల మీద అన్య రాజులకి, అన్య ప్రధానమంత్రులకి, అన్య ముఖ్యమంత్రులకు ఈ దేవుడు నేను నమ్మనటువంటి వారికి అధికారాన్ని ఇచ్చి వాళ్ళ ద్వారా మరి క్రైస్తవులకి ఎంతో నష్టం వాటిల్లేటట్టు చేస్తున్నాడు. క్రైస్తవులకు హాని కలిగించేటట్టు చేస్తున్నాడు. క్రైస్తవులకు బుద్ధి వచ్చేటట్టు చేస్తున్నాడు. మరి మనం చూస్తూ ఉన్నాం. గత సంవత్సరంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్, మణిపూర్ ఘటన విన్నాం, ప్రత్యక్షంగా చూసాం. మరి ఇలా అంతా జరుగుతూ ఉంది. ఎందుకని అప్పుడు క్రైస్తవులు రోడ్లెక్కి ప్రార్థనలు చేయడం మొదలుపెట్టారు. ర్యాలీలు తీస్తూ ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. క్రైస్తవుల్లో యూనిటీ పెరిగిపోయింది. క్రైస్తవులు ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. క్రైస్తవులు దేవునికి ప్రార్థన చేయటం, దేవునికి భయపడటం మొదలుపెట్టారు. అవునా? సో క్రైస్తవులకి అన్నీ బాగా జరుగుతున్నాయని చెప్పి తినేసి నిశ్చింతగా దేవుణ్ణి పట్టించుకోకుండా, వారి జీవితాలు సరి చేసుకోకుండా పాపంలో జీవిస్తూ ఉంటే మరి జరిగేటువంటి భయానకమైనటువంటి దృశ్యాలు చూశారు. ఇప్పుడు అందరూ మరి ఒక చర్చి వాళ్ళు మేము గొప్పని, మేము పరలోకం వెళ్తామని, ఇంకొకరు మేము వెళ్తామని, మేము పరిశుద్ధులు అంటే మేము పరిశుద్ధులు, మా సంఘం గొప్పదంటే మా సంఘం గొప్పది, నేను పెద్ద సేవకుడిని అంటే నేను పెద్ద సేవకుడిని. సో రకరకాలుగా ఉన్నాయండి. అవునా? మనుషులు వాళ్ళనోళ్ళు గొప్ప చేసుకుంటూ ఉన్నారు, వాళ్ళనోళ్ళు ఘనపరుచుకుంటూ ఉన్నారు అన్నమాట. సో అలా ఉన్నప్పుడు మరి మణిపూర్ దుర్ఘటనలు, సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. అవునా? సో ఇండియాలో ఎంత ఈ బీభత్సం జరిగింది అని అంటే అంత బీభత్సం జరిగింది. కారణం అది దేవునికి తెలియక జరిగిందా? అబ్సల్యూట్లీ దేవునికి తెలిసే జరిగింది. దేవుడు అది జరగడానికే మరి మంత్రుల్ని, ప్రధానమంత్రుల్ని నియమించాడు. ఆయా రాష్ట్రాల్లో, ఆయా దేశాల్లో ఆయనకి తెలిసే జరిగింది. ఆయన నియమించాడని అంటారా? ఎలా నియమించాడు ఆయన అని అంటే మరి ఈ మాటలు మనం చదువుకుందాం. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. బెల్తెషాజరు తన అధిపతులలో 1000 మందికి గొప్ప విందు చేయించి ఆ 1000 మందితో కలిసి కొన్ని ద్రాక్షారసము త్రాగుచుండెను. పర్లేదు, ద్రాక్షారసం తాగాడు, లేకపోతే ముందు తాగాడు, ఏదో తాగాడు. 1000 మందితో బెల్తెషాజరు అనే ఆయన మరి విందు చేసి ఏం చేస్తా ఉన్నాడట? గొప్ప విందు చేసి ఆ దేశంలో మరి ఎంజాయ్ చేస్తూ ఉన్నాడంట. వాళ్ళ భార్యలతో, బిడ్డలతో, మంత్రులతో, సహస్రాధిపతులతో రకరకాలుగా. ఆ తర్వాత అందరితో ఆగకుండా ఆయన చేసిన పొరపాటు ఏంటి అని అంటే, ఆ రాణులను తన ఉత్పత్తులను వాటిలో ద్రాక్షారసము పోసి అని అంటా ఉన్నాడు. ఏం జరిగిందట? 1000 మందితో కలుసుకొని ద్రాక్షారసం త్రాగుచుండెను. బెల్షాజరు ద్రాక్షారసము త్రాగుచుండగా తాను, తన అధిపతులను, తన రాణువులను, తన ఉత్పత్తులను వాటిలో ద్రాక్షారసం పోసి త్రాగునట్లు తన తండ్రి అగు నెబుకద్నెజరు యెరూషలేములోని ఆలయములో నుండి తెచ్చిన వెండి, బంగారు పాత్రలు తెమ్మని ఆజ్ఞ ఇచ్చాను. యెరూషలేము ఆలయంలో ఉన్నటువంటి మరి ఒకప్పుడు యుద్ధానికి వెళ్ళి యెరూషలేము లోబర్చుకొని అక్కడ ఉన్నటువంటి ప్రజలను మరి బందీలుగా తెచ్చుకున్నారు, లేక మరి వాళ్ళని బానిసలుగా తెచ్చుకున్నారు. వాళ్ళ పరిపాలిస్తూ ఉన్న సమయంలో మరి ఆ మందిరంలో నుంచి తీసుకొచ్చిన పరిశుద్ధ ఉపకరణాలు, దేవుని ఉపకరణాలలో మందు పోసుకొని తాగుతూ ఉన్నారట. దేవుడు చూస్తూ ఉంటాడా? దేవుని బిడ్డల మీద జరిగిన దాడులకు కూడా దేవుడేమి అంత ఈజీగా తీసేయడు, పానివ్వడండి. తప్పనిసరిగా ఆయన రివెంజ్ తీసుకుంటాడు. నిన్ను ముట్టినవాడు ఆయన కనుగుడ్డును ముట్టినట్టు అని చెప్తూ ఉన్నాడు. ఎవరైతే ఒక పరిశుద్ధుడిని, నీతిమంతుడిని ముట్టాడో వాడు దేవుని యొక్క కనుగుడ్డిని ముట్టినట్టు అని బైబిల్ చెప్తుంది. అయితే ఆ ఆలయములో నుండి తీసుకున్న సువర్ణోపకరణములు తెచ్చి ఉండగా రాజును, అతని అధిపతులను, అతని రాణులను
అతని ఉపపత్తులను వాటిలో ద్రాక్షారసం పోసి త్రాగిరి. వారు బంగారు, వెండి, ఇత్తడి, ఇనుము, కర్ర, రాయి అను వాటితో చేసిన దేవతలను స్తుతించుచు ద్రాక్షారసము త్రాగుచుండగా. ఏమేమి రాశారు? కర్ర, రాయి అను వాటితో చేసిన దేవతలంట. దేంతో చేశారు దేవతల్ని? కర్రతో, రాళ్లతో చేసినటువంటి దేవతలు, మనుషులు చేసుకున్నటువంటి దేవతలను వాళ్ళు పూజిస్తూ స్తుతిస్తూ ద్రాక్షారసం తాగుతూ ఉండగా పరిశుద్ధుడైన దేవుని పాత్రలో ఆ గడియలోనే మానవ హస్తపు వ్రేళ్ళు కనబడి దీపము దగ్గర రాజు యొక్క నగరు గోడపోత మీద ఏదో ఒక వ్రాత రాయిచున్నట్లుండెను. రాజు ఆ హస్తము వ్రాయిట చూడగా అతని ముఖము వికారమాయను. అతడు మనస్సునందు కలవరపడగా అతని నడుము కీళ్లు వదలి అతని మోకాళ్ళు గడగడ వణకుచూ కొట్టుకొనుచుండెను అన్నాడు. ఏమైందంటే దేవుడు తన హస్తంతో రాజు ఆ ద్రాక్షారసం మందు తాగుతూ ఉండగా దేవుని పాత్రలో ఒక హస్తం వచ్చేసి ఆయనకి ఎదురుగ్గా ఉన్న గోడ మీద ఏదో రాస్తూ ఉందట. అవునా? ఏదో రాస్తూ ఉంది. రాస్తూ ఉన్నప్పుడు ఏం జరిగింది అన్నటువంటి విషయాన్ని మనం గమనిద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. రాస్తూ ఉన్నప్పుడు రాజు భయపడిపోయాడు. రాజు భయపడి ఆయన కాళ్ళు వణుకుతూ ఉన్నాయి. అయితే అక్కడ రాయబడుచున్న మాట ఏంటి అని అంటే 5వ అధ్యాయం 24 వచ్చిన దానియేలు. కావున ఆయన ఎదుట నుండి ఈ అరచేయి వచ్చి, దేవుని ఎదుటి నుంచి అరచేయి వచ్చి ఈ వ్రాతను బబులోను ప్రాకారం మీద, ఆ గోడ మీద రాస్తూ ఉందట. వ్రాసిన శాసనం మీద అనగా దేవుని యొక్క శాసనము మెనే మెనే టెకేల్ ఉఫార్సీన్, మెనే మెనే టెకేల్ ఉఫార్సీన్ అని అన్నాడు. అయితే ఈ భావాన్ని చదవడానికి దానియేలు అనేటువంటి దైవ సంబూతుడైనటువంటి దైవజనుడిని పిలిపిస్తే ఆయన చదువుతున్నాడు ఈ వాక్య భాగం. మెనే మెనే టెకేల్ ఉఫార్సీన్. ఈ వాక్య భావం ఏమనగా, మెనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాన్ని ముగించెను. ఏంటది? మెనే మెనే టెకేల్ ఉఫార్సీన్. ఈ వాక్య భాగం ఏంటి అని అంటే, మెనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాన్ని ముగించెను. టికేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తోచగా నీవు తక్కువగా కనబడితివి. ఫెరేస్ అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి తీయబడి మాదీయులకును పారసీకులకును ఇయ్యబడును అన్నాడు. చూస్తారా? ఈ రోజున ప్రధానులు, అధికారులు, మంత్రులు మరి వీళ్ళంతా కలిసి పరిపాలించిన పరిపాలనలో ఎన్నో అవకతవకలు ఉన్నాయి. ఎంతోమంది రేప్ చేయబడ్డారు, ఎంతోమంది మర్డర్ చేయబడ్డారు, ఎన్నో చర్చిలు కాలిపోయినాయి, ఎంతోమంది దైవజనులు చంపబడ్డారు, రకరకాలుగా భయంకరమైనటువంటి అకృత్యాలు జరిగిపోయినాయి. అయితే మెనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాన్ని ముగించాను. ఈ రోజునున్న ప్రభుత్వాన్ని దేవుడు లెక్క చూసేస్తాడంట. లెక్క చూసి ఆ లెక్కలు ముగించాడు. ఆ లెక్కలో ఇక ఏమై ఉంటాయో మనం చూసుకోవాలి. అవునా? లెక్క చూశాడు దేవుడు. దేవుడు నిన్ను ప్రేమించి ఆయన్ని నువ్వు నమ్మకపోయినా, ఆయన్ని నువ్వు తిరస్కరించినా, ఆయన్ని నువ్వు తిట్టినా, ఆయన ఆలయాలు పడగొట్టించినా, ఆయన్ని నమ్మిన వాళ్ళని చంపినా ఏం చేశాడు? ఏమీ చేయలేదు. కానీ ఆయన నిర్ణయం తీసుకున్నాడు. నీ లెక్క ఏంటది? నీ లెక్క నీ ప్రభుత్వ విషయంలో నువ్వేం చేసావు అని చెప్పి ఆయన లెక్కలు చూశాడంట. ఆ లెక్కలు ముగించేశాడంట. ముగించిన తర్వాత తీర్పు ఉంటుంది. అవునా? లెక్కలన్నీ చూసిన తర్వాత ఆ లెక్క ప్రకారం నువ్వు మంచి చేసావా, చెడు చేసావా, మేలు చేసావా, కీడు చేసావా, మర్డర్ చేసావా, మంచి పని చేసావా, మానభంగం చేసావా, రక్షించావా, ఇవన్నీ చూస్తాడు ఆయన. మేనే అంటే ప్రభుత్వ విషయంలో లెక్క చూసి ముగించేశాడంట. అయిపోయింది, నీ లెక్క ముగిసింది.
టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచాడంట. ఎన్ని మంచి పనులు చేసావని చెప్పి నీ మంచి పనులు నీ చెడు పనులు బ్యాలెన్స్ త్రాసులో పెట్టి చూస్తే నీ చెడు పనులు ఎక్కువ కనపడుతున్నాయంట. మంచి పనులు కాదు, చెడు పనులు ఎక్కువ కనపడతా ఉన్నాయంట. అవునా? ఏమేమి చేసావో, ఎన్ని పాపాలు చేసావో, ఎంత దోచుకున్నావో, ఎంతమందిని హత్య చేయించావో, ఎంతమంది మానభంగాలు చేయబడ్డారో, దేశం ఎంత పతనం అయిపోయిందో, వీటన్నిటి విషయంలో ఆయన నిన్ను త్రాసులో చూశాడంట. చూస్తే నువ్వు తేలికైపోయావు. నువ్వు చేసిన పాపాలు భయంకరంగా ఉండి నువ్వు తేలికైపోయావు. త్రాసులో చూస్తే నీ మంచి పనులు బరువు లేవు. నీ మంచి పనులు బరువుగా ఉండుంటే నీకు ఘనత దక్కేది. నీ మంచి పనులు బరువుగా ఉంటే తిరిగి నువ్వు రాజుగా స్థిరపరచబడేవాడివి. నీ మంచి పనులు అద్భుతంగా ఉండుంటే ఎన్నో గొప్ప కార్యాలు చేసేవాడివి. దేవుడు మరలా నిన్నే తన రాజ్యానికి అధికారిగా నియమించేవాడు. అవునా? ఎవరు ఈయన రాజ్యానికి నియమించడానికని అనుకుంటున్నారా? ఆ మాట నేను చదువుతాను, చూడండి ఒకసారి. ఐ వాంట్ టు రీడ్ దట్ వర్డ్. బైబిల్ గ్రంథంలో రోమా పత్రికలో 13వ అధ్యాయం 1వ వచనంలో చదువుకుందాం. దేవుని వల్ల కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. భూమి మీద ఉన్న అధికారాలన్నీ ఏంటి తెలుసా? దేవుని వల్ల నీకు వచ్చినాయే, అంతే. భూరాజులు అధికారాలంతా ఆయన వశం. నువ్వు గొప్పోడు అని, పరిశుద్ధుడు అని, నీతిమంతుడు అని ఇవ్వలేదు నీకు ఆ స్థితి. ఆ స్థితి ఎంతోమంది పొందుకోవచ్చు, కానీ నిన్ను దేవుడు మంచి పని చేయడానికి, నీకు మేలు చేయడానికి ఆ పోస్ట్ ఇచ్చాడు. నిన్ను నియమించాడు. అవునా? నిన్ను నియమించినప్పుడు నువ్వు ఆ నియామకానికి తగినట్లుగా పని చేయాలి. దేవుని వల్ల కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. ఈ భూమి మీద ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. ఎవరు నియమించారంట అధికారాలు? ప్రధానమంత్రిని దేవుడే నియమించాడు, క్యాబినెట్ మినిస్టర్స్ని దేవుడే నియమించాడు, ఎమ్మెల్యేలని, ఎంపీలని, ఆఖరికి సర్పంచుల దగ్గర నుంచి, వార్డు మెంబర్ల దగ్గర నుంచి వీళ్ళందరినీ కూడా నియమించేది దేవుడు. అమెరికా ప్రెసిడెంట్ని నియమించింది దేవుడు, రాజుల్ని నియమించే దేవుడు, అధికారాలను నియమించే దేవుడు, అధికారులను. అయితే వీళ్ళందరూ ఏం చేయాలంట? రోమపత్రిక 13వ అధ్యాయంలో చెప్తున్నాడు, ప్రజలకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు. వీరందరూ ఎవరంట? దేవుడు నియమించిన పరిచర్య చేసేవాళ్ళు ప్రజలకి. ప్రజలను దోసుకునేవాళ్ళు, ప్రజల్ని మర్డర్స్ చేసేవాళ్ళు, హంతకులుగా ఉన్నవాళ్ళు కాదు. ప్రజలకు మేలు చేసేవాళ్ళుగా ఉండాలి. ప్రజలకు మేలు చేసేవాళ్ళుగా ఉండాలి. బీదలను కనికరించేవాళ్ళుగా ఉండాలి. దేశాన్ని నాశనం చేసేవాళ్ళలాగా ఉండకూడదు. అవునా? దేశానికి గొడవలు పెట్టి, చిచ్చు పెట్టి, చంపుకునే విధంగా చేయకూడదు. రకరకాలుగా చేయకూడదు. దేశంలో శాంతి భద్రతలను కాపాడే విధంగా జీవించాలి. కాపాడే విధంగా ఆయన నియమించిన అధికారులు జీవించాలి. దేవునికి నచ్చకపోతే ఏం చేస్తాడు? దేవునికి నచ్చకపోతే? మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయంలో చదువుకుందాం. దేవుడట ఇశ్రాయేలీయుల ప్రజలకు మొదటి రాజును నియమించాడంట. ఆ రాజు పేరు సౌలు. ఆ రాజును నియమించి దేశాన్ని క్షేమంగా కాపాడి, ఒకానొకప్పుడు అమోరీయులు ఇశ్రాయేలు ప్రజల మీదకి వచ్చారు. అది నేను చూశాను. నేను ఏర్పరచుకున్నటువంటి ఈ ప్రజలకు వాళ్ళు బాధ కలిగించారు, వాళ్ళని నాశనం చేయి అని సౌలుకి చెప్తే, సౌలు వెళ్ళి వాళ్ళని నాశనం చేసి అక్కడున్న వాటన్నిటినీ కాల్చేసి ఆ రాజుతో సహా చంపేసి వచ్చేసి చెప్పాడు దేవుడు. చూడండి అప్పుడు. అయితే 17 వచ్చిన చదువుకుందాం. అందుకు సమూయేలు, నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు అన్నాడు. నువ్వు అల్పుడుగా, గాడిదలు కాసుకునేవాడిగా ఉన్నప్పుడు నేను నిన్ను, అల్పుడంటే చీపెస్ట్ పర్సన్గా ఉన్నప్పుడు, గాడిదలు కాసుకునేవాడిని చీపెస్ట్ పర్సన్ అంటారా? గొర్రెలు కాసుకునేవాడిని చీపెస్ట్ పర్సన్ అంటారా? గాడిదలు కాసుకునేవాడు చీపెస్ట్ పర్సన్ అంటారు. గొర్రెలు కాసుకునేవాడు బెటర్. అవునా?
గాడిదలు కాసుకునేవాడిని. అల్పుడుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీయుల గోత్రములకు శిరస్సుగా చేశాను. వాళ్ళకి నిన్ను హెడ్గా చేశాను. అండ్ నువ్వేం చేసావు? వాళ్ళకి హాని కలిగించిన వాళ్ళని నాశనం చేయమంటే వాళ్ళని నాశనం చేసి, అన్నిటినీ నాశనం చేయకుండా నీకు కావలసిన గొర్రెలు, గొడ్డులు, ఎడ్లు అన్నీ తెచ్చుకున్నావు. ఆ శపించబడిన వాటితో దేవునికి బలులు అర్పిస్తూ ఉన్నావు. ఎంత తప్పు చేశావు! అగగు అనేటువంటి అమోరీల రాజుని నువ్వు చంపకుండా అతన్ని తీసుకొచ్చావు. అతను చంపబడాలి. సో నేను చెప్పినట్లు చేయలేదు కనుక నిన్ను రాజుగా ఉండకుండా తీసేస్తున్నాను అన్నాడు దేవుడు. నేను ఈ విషయంలో బాధపడుతున్నాను అన్నాడు. అన్నాడు, ఇశ్రాయేలు గోత్రములకు శిరస్సు అయితివి, యెహోవా నిన్ను ఇశ్రాయేలీల మీద రాజుగా అభిషేకించను. ఏం చేశాడంట? యెహోవా ఇశ్రాయేలీల మీద రాజుగా అభిషేకించాడంట. అభిషేకించినప్పుడు ఏంటి అభిషేకం అని అంటే, ఇశ్రాయేలీల ప్రజలను క్షేమంగా పరిపాలించాలని, అద్భుతంగా పరిపాలించాలని, నీతి న్యాయాలతో పరిపాలించాలని, అందరినీ ఈక్వల్గా చూడాలని. అవునా? సో నేటి దినాల్లో మన కంట్రీ గొప్ప కంట్రీ. ఇండియా ఈజ్ ఎ గ్రేట్ కంట్రీ బికాస్ దీనిలో భిన్నత్వంలో ఏకత్వము అనేటువంటి సూత్రాన్ని పెట్టి మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు స్వేచ్ఛగా ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు. ఎవరు ఏ మతాన్నైనా స్వేచ్ఛగా స్వీకరించవచ్చు, స్వేచ్ఛగా ప్రకటించుకోవచ్చు. ఎవరికి ఇబ్బంది కలగకుండా జీవించాలి. ఇటువంటి పరిస్థితుల్లో మరి దేశంలో సాతాను విశృంఖల చర్యలు రాజ్యమేలుతూ మరి మత కల్లోలాలు, కుల కల్లోలాలు, ఈ గజ్జంతా కూడా భయంకరంగా ప్రాగిపోయేటట్టు మరి అధికారాలు ఇవన్నీ కూడా పనిచేసి దేశాన్ని భ్రష్టు పట్టిస్తూ ఉన్నాయి. దేవుడు ఇష్టపడ్డంలా. గాడ్ ఈజ్ నాట్ విల్లింగ్. దేవుడు ఇష్టపడడం లేదు. అవునా? దేవుడు అది ఇష్టపడడం లేదు. నిన్ను మేలు చేయడానికి అధికారిగా నియమించాడు కానీ కీడు చేయడానికి అధికారిగా నియమించలేదు. విద్వేషాలు రెచ్చగొట్టడానికి అధికారిగా నియమించలేదు. ఒక కులం వాళ్ళని చంపడానికి, ఒక మతం వాళ్ళని చంపడానికి నిన్ను అధికారిగా నియమించలేదు. అందరినీ ప్రేమగా ఒకే విధంగా, ఏ కులమైన ఏ మతమైన అందరినీ సమానంగా చూసే విధంగా నువ్వు పరిపాలించాలని నీకు అధికారం కట్టబెట్టాడు దేవుడు. కానీ ఆయన ఇచ్చిన అసైన్మెంట్ ప్రకారం నువ్వు చేయక ఈయన ఏం చేశాడంట? యెహోవా నిన్ను ఇశ్రాయేలీయుల మీద రాజుగా అభిషేకించను. అయితే నువ్వేం చేశావు? 18 వచనం, మరియు యెహోవా నిన్ను సాగనంపి నీవు పోయి పాపాత్ములైన అమాలేకీయులను నిర్మూలము చేయము అని చెప్పాడు. పాపాత్ముల్ని నిర్మూలన చేయమన్నాడు. పాపం చేసే వాళ్ళని నిర్మూలన చేయమన్నాడు. ఈరోజు క్రొత్త నిబంధనలో అయితే దేవుని నమ్మిన బిడ్డల్లో ఉన్న పాపాన్ని నిర్మూలన చేయాలి. దేవుని నమ్మినటువంటి పరిశుద్ధులు వారిలో దాగి ఉన్నటువంటి పాపాన్ని నిర్మూలన చేసి వాళ్ళు పరిశుద్ధపరచుకొని నీతిగా జీవించాలి. లేదనంటే మరి దేవుని కోపం వాళ్ళ మీదకి వస్తూ ఉంది. అలా చెప్పాడంట. అమాలేకీయులు నిర్మూలన చేయము, వారు లయమగు వరకు వారితో యుద్ధము చేయమని సెలవీయగా. సో వీ హ్యావ్ టు ఫైట్. దేశం దేనికోసం ఫైట్ చేయాలి? ప్రజల్లో ఉన్నటువంటి కీడు తీసేసే విధంగా, ప్రజల్లో ఉన్న అపవిత్రత తీసేసే విధంగా, ప్రజలకు క్షేమకరమైన వాతావరణంలో అందరికీ అన్నీ కూడా సమానంగా ఉండే విధంగా మరి పరిపాలన కొనసాగించాలి. అవునా? అయితే ఏం జరిగిందట? నీవు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసితివి అనను. దోపుడు మీద ఎగబడతా ఉన్నారంట. ఆ రోజే మరి అమాలేకీయుల్ని కాల్చేసి నాశనం చేసి రమ్మంటే అమాలేకీయుల సామాన్లు దోసుకొని వచ్చాడంట. దోపుడు మీద ఎగబడ్డాడంట. నేటి రాజ్యాల పరిస్థితి కూడా అదే. ఏలికలైన వాళ్ళు ఎంత దొరికితే అంత దోసేసుకొని దేశాలను భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు, రాష్ట్రాలను భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు. కానీ దేవుడు ఆ దినాన గోడ మీద రాశాడు. ఏం రాశాడు? మెనే మెనే, నీ ప్రభుత్వ లెక్కలు ముగిసినాయి. టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచాడు, నువ్వు తక్కువగా కనబడ్డావు.
ఫరేస్ అనగా నీ రాజ్యం నీ యొద్ద నుండి తీయబడి వేరే వాళ్ళకి ఇవ్వబడింది. మాదీయులకు పారసీకులకు ఇవ్వబడింది. ఎవరికి ఇచ్చాడంట? మాదీయులకును పారసీకులకును ఇయ్యబడెను. ఈరోజు ప్రభుత్వం నువ్వు జీవించిన జీవితాన్ని బట్టి, నువ్వు పరిపాలించిన పరిపాలన బట్టి నీకు దేవుడు లెక్క చూసి నీకు అవార్డు ఇవ్వాలా, తిరిగి నిన్నే పెట్టాలా, లేక వేరొకరిని పెట్టాలా అని ఆయన నిర్ణయం తీసుకుంటాడు ఈ రోజున. ఆ నిర్ణయానికి మనం సిద్ధంగా ఉండాలి. అవునా? దేవుని చిత్తానుసారంగా మనం జరిగించాలి. ఆయన సర్వాధికారం గల దేవుడు. మానవుల రాజ్యం పైన ఆయన అధికారి అయి ఉన్నాడు. అవునా? కాబట్టి నువ్వు ఎందుచేత యెహోవా మాట వెనుక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టి కీడు చేస్తూ అని 11వ వచనం. సౌలు నన్ను అనుసరింపక వెనుదీసి నా ఆజ్ఞలను గైకొనకపోయాను గనుక. ఏంటి? సౌలు ఏం చేయలేదంట? దేవుడు చెప్పినట్టు చేయలేదంట. పరిశుద్ధమైన జీవితం జీవించలేదంట. చెప్పింది చెప్పినట్టు జరిగించలేదంట. అందుకని గైకొనకపోయాను గనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుచున్నాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఈరోజు నిన్ను ప్రధానమంత్రిగా, ముఖ్యమంత్రిగా, ప్రెసిడెంట్గా నిన్ను దేవుడు నియమించినందుకు దేవుడు పశ్చాత్తాపడుతూ ఉన్నాడు. ఏ ఘనకార్యం చేశావు, ప్రజలకు ఏ మేలు చేశావు, నీకు అధికారాన్ని చందలాన్ని ఎక్కిస్తే వాళ్ళ జీవితాలతో ఆడేసుకున్నావు. ఏ కమ్యూనిటీకి ఏ మేలు చేసావు, ఏ క్యాస్ట్కి, ఏ రిలీజియన్కి ఏ మేలు చేసావు, ఏం చేసావు కాబట్టి నేను తిరిగి ఆయన అధికారంలోకి తీసుకురావాలి. ఏ మేలు చేశావు కాబట్టి నేను తిరిగి రాజుగా ఆయన నియమించాలి. ఆయన మేలు చేయాలి అని నిన్ను నియమించాడట. ప్రజలకు మేలు చేయడానికి నిన్ను అధికారంలోకి తీసుకొచ్చాడు దేవుడు. ఆ మాట మర్చిపోయి నీ ఇష్టం వచ్చిన పరిపాలించి దేశాన్ని భ్రష్టు పట్టించి నాశనం చేసేశారు. కాబట్టి దేవుడు తన లెక్క ముగించాడు. ఆయన నిర్ణయం తీసుకుంటాడు. ఆ నిర్ణయం మరి మనం చూస్తాం. దేవుడు ఈ వాక్య భాగాన్ని మన కొరకు ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ.